ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశాంతమైన కావలి నియోజకవర్గాన్ని గ్రావెల్ ఇసుక మాఫియాలతో నింపేశాడని ఆరోపించారు. ఎక్కడ చూసినా మర్డర్లతో రౌడీయిజంతో కావలి నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే రైతులకు సాగు తాగునీరు అందిస్తామంటున్న కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గంలో అయితే టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కావ్య కృష్ణారెడ్డి అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనతో మాట్లాడేందుకు కూడా ఆయన ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నుంచి ప్రచారంలో కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాత్రం తాను గెలిచేది లేదు, ఎక్కడి నుంచో వచ్చాడని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రపంచం నడుస్తుంది. కావలిలో తెలుగుదేశం పార్టీ జెండా అఖండమైన మెజార్టీతో జెండా ఎగరబోతుంది. ఈనాడు నెల్లూరు జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం స్వీప్ అయ్యే తరుణంలో దొంగల బండి ఎదుటి వ్యక్తులు దొంగదానాన్ని విమర్శిస్తున్నారు. గెలుపు ఓటములు అనేవి రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుస్తుంది. జూన్ 4వ తేదీన రిజల్ట్ రూపంలో కూడా తెలుస్తుంది. కావలిలో ఏ జెండా దిగుద్ది, ఏ జెండా ఎగురుద్ది అనే విషయం కూడా. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని గోబ్యాక్ అంటూ కావలి నియోజక ప్రజలందరూ కూడా ఈ రోజు అతను తరిమి కొట్టాలని కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కావలికి ఒక ఎమ్మెల్యేని లైసెన్స్ ఇచ్చారు ప్రజలు. దాన్ని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయాల్సినటువంటి ఎమ్మెల్యే దాచుకోవడమే తప్ప ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధికి నోచుకున్న విధంగా కావాలని తీసుకొచ్చాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ కానీ లేదా రామాయపట్నం పోర్టు కానీ జువల్దీన్ హార్బర్ కానీ తీసుకొచ్చి 2018లో 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడడం జరిగింది. అటువంటి పోర్టులు ఈరోజు నిరాధారంగా ఈరోజు నిర్వీర్యం చేశాడు. ముఖ్యంగా దామారం ఎయిర్పోర్టు రైతుల పాలిట వరంగా ఉన్నటువంటి దాన్ని ల్యాండ్ అక్విజిషన్ రైతులు త్యాగం చేస్తే దామారం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. దగదత్తి అనేది రాష్ట్ర చరిత్రలో దేశంలో దగదత్తి అనే మండలం పేరు ప్రఖ్యాతులు వస్తాయని రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగానికి ఫలితంగా ఆడ కట్టాల్సిన ఎయిర్పోర్టుని పక్క ప్రాంతానికి మళ్లించి ఆడ గ్రావెల్ బాగా ఉందని ఆ గ్రావెల్ దోచుకోవడం కోసం ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అయినటువంటి ఎయిర్పోర్ట్ ని తరిమినటువంటి వ్యక్తిని ప్రజలు ఈ రోజు ఈసరించుకుంటున్నారు. ఏ విధంగా అయితే దామార పోర్టును రానియకుండా చేశాడో అదే విధంగా ప్రతాప్ రెడ్డిని కూడా గ్రామాల్లోకి రానియకుండా చేయాలని ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఎప్పుడు ఓటేయాలని ప్రజలు తహతలాడుతున్నారు. రేపటి రోజు ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో ఈ రోజున దగదత్తి మండలంలో మాలేపాటి రవీంద్రనాయుడు గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, మాలేపాటి సుధాకర్ నాయుడు గారు అన్నదమ్ముల త్రిమూర్తులు లాంటి అన్నదమ్ముల మధ్యలో నేను ఒక నాయకుడిగా ఈ రోజు ఈ ప్రాంతంలో సంచరించడం జరిగింది. వాళ్ళు నిన్నటి రోజున బీపీఆర్ గారిని నన్ను గారిని సాధారణంగా ఆహ్వానించారు. ఇక్కడ ఉన్న డైనమిక్ లీడరిజం దగదత్తి మండలంలో ఉంది. ఈ మండలం నుంచే మంచి మెజార్టీ వస్తుంది. అతను ఈ మండలానికి చేసిందంటూ ఏమీ లేదు. ఈ ప్రాంతంలో దామార పోర్టులు ఆక్రమించుకున్నాడు, గ్రావెల్ అమ్ముకున్నాడు, మర్డర్లు చేపించాడు, రకరకాల భయభ్రాంతులు చేసి పోలీస్ స్టేషన్లు న్యాయం చేయకుండా చేశాడు, ఎంఆర్ ఆఫీసులో మ్యూటేషన్ కానికుండా చేశాడు. రైతుల పాలిట వరంగా ఉండాల్సినటువంటి సంగం రిజర్వాయర్ అంటే కనిగిరి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇప్పించడంలో విఫలం చెందాడు. కావలి నుంచి 6 పంచాయతీలు నీళ్లు అందించాల్సిన దాంట్లో నార్లు పోసేదానికి నీళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ముంచినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ రోజు చాలా ప్రాంతాలకి మండలానికి అనుసంధానం చేస్తూ రోడ్లన్నీ కూడా గుంటలమైపోయినాయి. ఏ ఒక్క అభివృద్ధి నోచుకున్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఓటేస్తారనుకున్నా ఇప్పటికే 3 సార్లు చూశారు. ఇంకా కూడా ఓటేయడానికి ప్రజలు ఏమి చిత్తశుద్ధితో లేరు. అందరూ కూడా కసి మీద ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, కావలి నియోజకవర్గం సంబంధించి అయితే దగదత్తి మండలం ఒక ఆయువు పట్టు. ఈ దగదత్తి మండలం సంబంధించి అయితే లాస్ట్ ఎన్నికల్లో వైసీపీకి అయితే మెజార్టీ ఉంది. ఈసారి మాత్రం ఆ మెజార్టీని మీరు తగ్గించి మీకు మెజార్టీ పెరిగితేనే, ఎందుకంటే కావలి నియోజకవర్గం మీరు గెలుపొందేందుకు కూడా దోహదపడుతుంది. దీని మీద మీరు ఏమంటారు? కావలి నియోజకవర్గంలో అత్యధికంగా ఏకనాయకత్వమైన మండలం ఏదన్నా ఉందంటే ఒకటే దగదత్తి మండలం. మాలేపాటి రామనాయుడు గారి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా కలిసిమట్టుగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల సాధక బాధలు తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులు తన ఇబ్బందులుగా భావిస్తూ ప్రతి ఒక్కదానికి మేము ఉన్నామని ధైర్యాన్ని చెబుతూ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ మండలంలో ప్రజలను ఏ ఒక్కరిని కూడా కారిపోనీయకుండా చూసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క అరాచకాలు దౌర్జన్యాలు చూస్తున్నారు ప్రజలు. ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య కంపారిజన్ చేస్తున్నారు. ఎవరు నాయకత్వం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందో చూశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో కొన్ని వేల ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ, డ్రైన్లు కట్టడం కానీ, కాలువలు తవ్వించడం కానీ, కాలువల మరమ్మతులు కానీ, స్లూయిస్లు కానీ, బ్రిడ్జిలు కూడా కట్టారు. ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క దానికి కూడా నోచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రాంతాన్ని ఎండగట్టాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కావలి నియోజకవర్గం అయితే అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తున్నారు. అలాగే సూపర్ 6 అనేది టీడీపీ మంత్రం అయితే తనకు సపరేట్ గా మేనిఫెస్టో ఉంది. అది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా అవి నెరవేరుస్తాను. అలాగే దగదత్తి మండలంలో సంబంధించి కూడా రైతులు పడుతున్న ఆ బాధలు కూడా కనిగిరికి సంబంధించి రిజర్వాయర్ సంబంధించి కూడా దాన్ని క్లియర్ చేస్తానని కూడా మాటిస్తున్నారు. అయితే ఇది మొత్తం చూసుకున్నా తను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది నెరవేరుతాం, కానీ ఇది గెలుపు మాత్రం తమకి దగ్గరలో ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.